ఓఎల్ఎక్స్‌లో మోసాలు. ఓఎల్ఎక్స్ అంటే మనం కార్లు, సెకండ్ హ్యాండ్ కార్లు, తర్వాత నెక్స్ట్ బైకులు, మొబైల్స్, తొక్క, తోటకూర, దాని తర్వాత బెడ్ మంచాలు అవి ఇవి అమ్ముతారు కదా! ఓఎల్ఎక్స్‌లో మోసాలు. అయితే దీన్ని చదవకుండానే ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్పేస్తా. ఓఎల్ఎక్స్‌ల దాదాపు ఒక 4 సంవత్సరాల కింద ఒక తమ్ముడు నాకు కాల్ చేసిండు. అన్న సో అండ్ సో పల్సర్ బండి ఓ రూ. 20,000కు పల్సర్ బండి వస్తుంది అని చెప్పేసి చేసిండు. వాడు ఏం చేసిండు పైసలు ఫస్ట్ రూ. 15,000 కొట్టు తర్వాత మేము డెలివరీ ఇస్తా నీకు అని చెప్పేసి చెప్పినట. నేను ఇండియన్ ఆర్మీ తర్వాత సో అండ్ సో అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఇట్లా నేను డ్యూటీస్‌కి ఇక్కడికి వచ్చిన. తర్వాత ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నా. నాకు ఈ బండి తీసుకుపోవాలంటే నా వల్ల కాదు. ఎంతకో అంతకు ఇక నేను ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఇస్తున్నా అని చెప్పేసి వాడికి చెప్పంగానే వాడు ఏం చేసిండు ఫోన్‌పేలో 15,000 కొట్టేసిండు. వీడు ఐడీ కార్డ్, గీడీ కార్డ్ అంతా ఫేక్ ఐడీ కార్డ్ మొత్తం క్రియేట్ చేసుకొని ఆర్మీ అనగానే ఎవరికైనా దేశభక్తి ఆర్మీ అంటేనే ఇక మీకు తెలుసు డెడికేషన్ ఇక ఒక నిజాయితీకి నిలువెత్తు మనిషి అంటేనే ఆర్మీ. అందరికి తెలిసిన ముచ్చటనే కదా! వీడు 15,000 కొట్టిన తర్వాత వాడేం చేసిండు మళ్ళా తర్వాత అన్న గిడికి వచ్చినాం శంషాబాద్ నుంచి మళ్ళా తర్వాత మంచంపల్లి చౌరస్తా కాడికి వచ్చినాం అది ఇది కొద్దిగా ఓ 5,000 కొట్టానా ఇప్పుడు 5,000 కొట్టానా వాడు వస్తుంది కదా మంచంపల్లి మన ఏరియా కదా! మన ఏరియా కాబట్టి షాద్‌నగర్ ఏరియాకి వస్తున్నాడు మంచంపల్లి కాడికి అనగానే మా ఏరియాకి అట్లా అయింది అన్నాడు. ఇట్లా అయ్యేసరికి ఏమైంది ఫైనల్‌గా ఇక ఆడికెళ్ళి మళ్ళా తర్వాత వాడు ఇంకొక 5,000 కొట్టిండు. 5,000 కొట్టంగానే ఇక వాడు ఫోన్ లేపుతలేడు. ఫోన్ లేపకుండా దాదాపు వానితో రూ. 30,000 కొట్టించుకున్న తర్వాత తిప్పుతూనే ఉంది. ఇక వాడు బండి ఇయ్యడు, వాడు అది ఇయ్యడు. లాస్ట్‌కి ఫైనల్‌గా ఏమైంది తెలుసా వీడు దొంగ అని తెలిసింది. వాడిని తీసుకుపోయి ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే ఆ నెంబర్ ట్రేస్ చేసి వాడు ఏడున్నాడు తెలుసా రాజస్థాన్ ఒకటి 'కాకి' మూవీలో ఒక విలేజ్ చూసినా ఆ విలేజ్ ఏరియాలో వాని లొకేషన్ చూపిస్తుందన్నమాట. మస్తు టాలెంటెడ్ గుర్తుపెట్టుకోండి నార్త్ ఇండియన్స్ చాలా టాలెంటెడ్. ఈ ఓఎల్ఎక్స్‌ని అసలు ఇట్లాంటి బండ్లు మీకు డెలివరీ చేస్తాం తొక్క, తోటకూర అంటే క్యాష్ ఆన్ డెలివరీ. పంపిన రాబోయ్ మా బండిని చూసుకుంటాం, మూవ్‌మెంట్‌ని చూసుకొని మేము ఇచ్చేస్తాం. మేము బండి చూసుకొని ఇక వస్తామని చెప్పినామనుకో నువ్వు వాడేదో తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. అంటే చూడండి అంటే ఆలోచన చేసుకో. ఎట్లా మోసపోయారనుకో ఆగమైపోతారు. వానికి 30,000 కాదు కదా రూ. 3 రాలే ఆ పోరగానికి. నేను చెప్పేది కదా ఓఎల్ఎక్స్‌ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.